హలో అండి, ఎలా ఉన్నారు? మా పిల్లలైతే ట్యూషన్కి తోలేశాను. ఇంటి దగ్గర ఉన్నారంటే మనల్ని ఇసుకిస్తారు కదా. సమ్మర్లోనే వాళ్ళకి నేర్పియాల్సినవన్నీ నేర్పించేసేయాలి. లేకపోతే స్కూల్స్ తెరిచారంటే ఆ హోంవర్క్ చేయడానికే టైం అంతా సరిపోతుంది. ఇప్పుడు అనుకోండి స్విమ్మింగ్, చెస్ ఇలాంటి మనకి వాళ్ళకి ఇష్టమైన వాటన్నిటిలో దీంట్లో చేర్చామంటే సగం పూట మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటారు. మా పిల్లల్ని అయితే స్విమ్మింగ్ అబాకస్కి అయితే వేసామండి. ఇంకా వాళ్ళు వచ్చేసరికి అదిగో ఇదిగోని 1 అయిపోతుంది. ఇంక ఈలోపు వంట చేద్దాంలే అని చెప్పేసి చికెన్ అయితే తెప్పించేశాను. మా బ్రేక్ఫాస్ట్లో కూడా తిన్నట్టుంటుందిలే అని చెప్పేసి ఈ విధంగా చికెన్ని తొందరగా చేసేద్దాను కుక్కర్లో పెట్టేస్తున్నాను. మసాలా అంతా వేపుకున్న తర్వాత చికెన్ ముక్కలు కూడా వేసేసి టమాటా కారం వేసుకొని ఆయిల్ పైకి వచ్చేదాకా నీళ్లు పోయకూడదు. నీళ్లు ముందుగానే పోసామంటే నీసు వాసన వస్తుంది. అందుకని చెప్పేసి చక్కగా బ్యాచులర్ ఫ్రై అయితే చూపిస్తారండి. ఈ విధంగా చికెన్ని కడుక్కున్న తర్వాత నూనెలో వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాం అంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో గరం మసాలా జల్లుకొని దించుకున్నాం అంటే సూపర్.